మన 5 టీవీ ఛానల్కు స్వాగతం. నేటి ముఖ్య వార్త. అనేక వేల భక్తుల ఆధ్వర్యంలో దుగ్గిలమ్మ జాతర వేడుకల నిర్వహణ. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని మధు సినిమా థియేటర్ సమీపాన వెలిసిన మహిమాన్విత దుగ్గిలమ్మ జాతర వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఆలయ ధర్మకర్తలు సవిత, సావిత్రి, వర్షిత ఆధ్వర్యంలో వేకువజామునే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అమ్మవారిని దర్శించడానికి ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవడం జరిగింది. వేప చీరలతో మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవచ్చు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అంటువ్యాధులు ప్రబలకుండా అమ్మవారు రాయదుర్గం పట్టణాన్ని సంరక్షిస్తోందని భక్తులు ప్రగాఢ విశ్వాసంగా నమ్ముతున్నారు. అనంతరం ఆలయ ధర్మకర్తలు మరియు భక్తులు మీడియాతో మాట్లాడడం జరిగింది. దుగ్గిలమ్మ జాతర ప్రతి ఏడాది ఘనంగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం కూడా పాలేగారు వంశస్థులైన దివంగత శ్రీమతి కృష్ణకుమారి వారి కుమార్తెలైన మేము సవిత, వత్సల, సావిత్రి ముగ్గురు కలిపి ఈ సంవత్సరం కూడా ఈ జాతరను ఘనంగా జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా వేప చీర కట్టుకొని భక్తాదులంతా వాళ్ళ మొక్కుబడులు తీర్చుకుంటారు. వచ్చే సంవత్సరం కూడా ఈ మొక్కుబడులు తీరినట్లయితే వచ్చే సంవత్సరం కూడా మరి ఇదే తరహాలోనే మొక్కుబడులు వాళ్ళు తీర్పుకుంటారు. శ్రావణ మాసం తర్వాత మొదటి దుగ్గిలమ్మ పరిస అని చెప్పి ఇది దాదాపుగా మేము చిన్నప్పటి నుండి ఈ దేవతకి మొక్కుంటున్నాము. ఈ దేవత యొక్క ప్రత్యేకం ఏమంటే అమ్మవారు పోసిన పిల్లలకు కానీ ఏదైనా బాగా ఆరోగ్యం బాగాలేకుంటే ఇక్కడ వచ్చి మొక్కుంటే వేప చీర అని చెప్పి ఇక్కడ ప్రతి సంవత్సరము దుగ్గిలమ్మ జాతర రోజు కట్టుకుంటారు. ఇక్కడ ఏదైనా ఆరోగ్యంగా బాగలేకున్నా ఏదైనా సమస్యలున్నా ఈ అమ్మవారికి మొక్కుంటే వాళ్ళ సమస్యలు తిరుగుతాయి. ఆరోగ్యపరంగా కూడా వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. ఈ దుర్గంలో అంటువ్యాధులు కానీ ఏవి రాకుండా ముఖ్యంగా ఈ అమ్మవారులు కాపాడుతారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఏ అంటు రోగాలు కానీ ఏవి కలరా ఇట్లాంటివి కానీ ఏవి రాకున్నట్ల వీళ్ళు ఈ రాయదుర్గం నియోజకవర్గంలో దాదాపుగా మేము చిన్నప్పటి నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు. ನಾವೆಲ್ಲರೂ ನಿಮ್ಮನ್ನು ದುಗ್ಗಿಲಮ್ಮ ಜಾತ್ರೆಗೆ ಹಾರ್ದಿಕವಾಗಿ ಸ್ವಾಗತಿಸುತ್ತೇವೆ. ಲಕ್ಷಾಂತರ ಜನರು ಪ್ರತಿ ವರ್ಷ ಇಲ್ಲಿ ಬಂದು ತಮ್ಮ ಕೋರಿಕೆಗಳನ್ನು ತಿಳಿಸಿಕೊಳ್ತಾರೆ. ಹಾಗೆಯೇ ಮುಂದಿನ ವರ್ಷವೂ ಕೂಡ ತಮ್ಮದೇನಾದರೂ ಕೋರಿಕೆಗಳಿದ್ದರೆ ಅಮ್ಮನವರಲ್ಲಿ ಕೇಳಿಕೊಂಡು ಅವು ತೀರಿದಾಗ ಇಲ್ಲಿ ಬಂದು ತೀರಿಸಿಕೊಳ್ಳುವ ವಾಡಿಕೆ ಈ ಊರಲ್ಲಿದೆ. ಈ ಒಂದು ಜಾತ್ರೆಗೆ ತಮ್ಮೆಲ್ಲರನ್ನು ಸ್ವಾಗತಿಸುತ್ತಾ ಈ ಒಂದು ಜಾತ್ರೆಯನ್ನ ಯಶಸ್ವಿಗೊಳಿಸಿದ ಭಕ್ತಾದಿಗಳೆಲ್ಲರಿಗೂ ನಮ್ಮ ಹೃದಯಪೂರ್ವಕ ಅಭಿನಂದನೆಗಳು. ಜಾತ್ರೆಯನ್ನ ಎಲ್ಲರೂ ಬಂದು ಯಶಸ್ವಿಗೊಳಿಸಿದ್ದಕ್ಕೆ ನಮ್ಮ ಕುಟುಂಬದ ಪರವಾಗಿ ಎಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು. ಕೇವಲ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಭಕ್ತರಲ್ಲದೆ ಕೇವಲ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಜನರು ಮಾತ್ರವೇ ಅಲ್ಲದೆ ವಿವಿಧ ರಾಜ್ಯಗಳಾದ ಕರ್ನಾಟಕ, ತಮಿಳುನಾಡು, ಕೇರಳ ಎಲ್ಲಿಂದಲೂ ಮೂಲೆ ಮೂಲೆಗಳಿಂದ ದೇಶದ ಮೂಲೆಗಳಿಂದ ಜನರು ಬಂದು ತಮ್ಮ ಕೋರಿಕೆಗಳನ್ನು ತೀರಿಸಿಕೊಳ್ತಾರೆ. 4 ಗಂಟೆಯಿಂದ ಶುರುವಾದ ಜನರ ಜಾತ್ರೆ ಸಾಯಂಕಾಲ ಬಹುಶಃ ರಾತ್ರಿನೇ ಅನ್ಬೋದು, ರಾತ್ರಿ 9:30ವರೆಗೂ ಇದೇ ರೀತಿ ಜನಸಂದಣಿ ಇದ್ದೇ ಇರುತ್ತದೆ. ಎಲ್ಲರೂ ಬಂದು ತಮ್ಮ ಕೋರಿಕೆಗಳನ್ನು ತೀರಿಸಿಕೊಳ್ತಾರೆ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಇಲ್ಲಿ ಕೇವಲ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಭಕ್ತರಲ್ಲದೇನೆ ಇಲ್ಲಿ ಕೇವಲ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಜನರು ಮಾತ್ರವೇ ಅಲ್ಲದೆ ವಿವಿಧ ರಾಜ್ಯಗಳಾದ ಕರ್ನಾಟಕ, ತಮಿಳುನಾಡು, ಕೇರಳ ಎಲ್ಲಿಂದಲೂ ಮೂಲೆ ಮೂಲೆಗಳಿಂದ ದೇಶದ ಮೂಲೆಗಳಿಂದ ಜನರು ಬಂದು ತಮ್ಮ ಕೋರಿಕೆಗಳನ್ನ ತೀರಿಸಿಕೊಳ್ತಾರೆ. ಪಾಳೆಗಾರ್ ದಿವಂಗತ ಕೃಷ್ಣಕುಮಾರಿ ಅವರ ಮಕ್ಕಳಾದ ಸವಿತಾ, ವತ್ಸಲ, ಸಾವಿತ್ರಿ ಮೂವರು ತಮ್ಮೆಲ್ಲರನ್ನು ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಪಾಳೆಗಾರ್ ಕುಟುಂಬದಿಂದ ನಾವೆಲ್ಲರೂ ನಿಮ್ಮನ್ನು ದುಗ್ಗಿಲಮ್ಮ ಜಾತ್ರೆಗೆ ಹಾರ್ದಿಕವಾಗಿ ಸ್ವಾಗತಿಸುತ್ತೇವೆ. ಲಕ್ಷಾಂತರ ಜನರು ಪ್ರತಿ ವರ್ಷ ಇಲ್ಲಿ ಬಂದು ತಮ್ಮ ಕೋರಿಕೆಗಳನ್ನ ತೀರಿಸಿಕೊಳ್ತಾರೆ. ಹಾಗೆಯೇ ಮುಂದಿನ ವರ್ಷವೂ ಕೂಡ ತಮ್ಮದೇನಾದ್ರೂ ಕೋರಿಕೆಗಳಿದ್ದರೆ ಅಮ್ಮನವರಲ್ಲಿ ಕೇಳಿಕೊಂಡು ಅವು ತೀರಿದಾಗ ಇಲ್ಲಿ ಬಂದು ತೀರಿಸಿಕೊಳ್ಳುವ ವಾಡಿಕೆ ಈ ಊರಲ್ಲಿದೆ. ಹಾಗಾಗಿ ಈ ಒಂದು ಜಾತ್ರೆಗೆ ತಮ್ಮೆಲ್ಲರನ್ನು ಸ್ವಾಗತಿಸುತ್ತಾ ಈ ಒಂದು ಜಾತ್ರೆಯನ್ನ ಯಶಸ್ವಿಗೊಳಿಸಿದ ಭಕ್ತಾದಿಗಳೆಲ್ಲರಿಗೂ ನಮ್ಮ ಹೃದಯಪೂರ್ವಕ ಅಭಿನಂದನೆಗಳು, ನಮಸ್ಕಾರಗಳು. ಎಲ್ಲರೂ ಬಂದು
ಯಶಸ್ವಿಗೊಳಿಸಿದ್ದಕ್ಕೆ ನಮ್ಮ ಕುಟುಂಬದ ಪರವಾಗಿ ಎಲ್ಲರಿಗೂ ಚಿರವಾಗಿ ನಮಿಸುತ್ತೇವೆ. ಧನ್ಯವಾದಗಳು.